హాయ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. థంబ్నెయిల్లో మీరు చూసినట్లుగా ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ద సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్లో SWOT ఎనాలిసిస్ గురించి. SWOT ఎనాలిసిస్ అంటే ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎనాలిసిస్ బిఫోర్ టేకింగ్ అప్ ఎనీ ఇంపార్టెంట్ వెంచర్స్ లైక్ బిజినెస్ వెంచర్ అవ్వచ్చు, దేనికి సంబంధించి అయినా కూడా ఈ SWOT ఎనాలిసిస్ ఏంటంటే SWOT. ఇందులో S అంటే స్ట్రెంగ్త్స్, W అంటే వీక్నెసెస్, O అంటే ఆపర్చునిటీస్ అండ్ T అంటే థ్రెట్స్. అంటే మనం ఏ పని చేయాలనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటువంటి వెంచర్ మనం స్టార్ట్ చేయాలనుకున్నా, అది ఏదైనా అవ్వచ్చు, ఈ SWOT ఎనాలిసిస్ చేసుకుంటే మన గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది మనకు తగినదా కాదా, మనం చేయగలమా లేదా, నెగ్గగలమా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి అర్థమైపోతాయి. సో ఇందులో ఫస్ట్ ఏమిటి? స్ట్రెంగ్త్స్. S అంటే స్ట్రెంగ్త్స్. స్ట్రెంగ్త్ అంటే ఏమిటి? మీకు PBI ఫార్ములాలో చెప్పాను, ఒకసారి చెక్ చేసుకుంటే ఫిజికల్ ఆస్పెక్ట్స్, బిహేవియరల్ ఆస్పెక్ట్స్, ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్ మనకు అవసరం అని చెప్పినప్పుడు అందులో ఫిజికల్ ఆస్పెక్ట్స్ అనేది మన యొక్క స్ట్రెంగ్త్ కింద కౌంట్ అవుతుంది. అంటే మనం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నామా లేదా, ఫిట్నెస్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా మనం ఏ పని చేయలేం. కాబట్టి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ ఆస్పెక్ట్స్లో. ఆ స్ట్రెంగ్త్ అనేది అది ఒకటి. నెక్స్ట్ మనకి ఈ యొక్క SWOT ఎనాలిసిస్ మనకి సెల్ఫ్ డెవలప్మెంట్కి తెలుసుకోవడానికి, అలాగే కెరీర్ డెవలప్మెంట్ గురించి, అలాగే బిజినెస్ డెవలప్మెంట్ గురించి, రిలేషన్షిప్ డెవలప్మెంట్ గురించి, ఇవన్నింటికి కూడా మనకి ఇది వర్తిస్తుంది. ఈవెన్ మన దేర్ ఈజ్ ఎ వార్ బిట్వీన్ 2 countries, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కూడా మన యొక్క స్ట్రెంగ్త్స్ ఏమిటి, మన వీక్నెసెస్ ఏమిటి, మనకున్న థ్రెట్స్ ఏమిటి, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద బిజినెస్ చేయాలనుకున్నాం, అప్పుడు కూడా ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి. ఒక ఇండస్ట్రీ సెట్ చేయాలనుకున్నప్పుడు ఇలా ప్రతి వెంచర్లోనూ కూడా ఈ SWOT ఎనాలిసిస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో S ఫర్ స్ట్రెంగ్త్స్. స్ట్రెంగ్త్ అంటే ఏమిటి? హెల్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్. హెల్త్ బాగున్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. హెల్త్ బాగా లేకపోతే ఏం చేయలేం కదా. డాక్టర్ అడ్వైజెస్ టు టేక్ రెస్ట్. రెస్ట్ తీసుకోవడంలో ఇంకా ఏ పని చేస్తున్నట్టు అవుద్ది. అలాగే మన ఫిజికల్గా బాడీ ఎప్పుడైతే ఫిట్నెస్తో ఉందో దెన్ వీఆర్ ఫిట్ టు డూ ఎనీథింగ్, దట్ వీఆర్ కాంపిటెంట్. స్ట్రెంగ్త్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అలాగే వెల్త్. హెల్త్ తర్వాత వెల్త్ ఈజ్ సెకండరీ. అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా మనీ లింక్డ్ ఉంటుంది కదా. అంటే సమ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. ఏదో ఒక పర్పస్ కోసం కొంత అమౌంట్ స్పెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వితౌట్ అమౌంట్ వీ కెనాట్ డూ దట్. కాబట్టి వెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పిండి కొద్ది రొట్టె అన్నారు కదా, అలాగా మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని బట్టి మనం చేసే వెంచర్ యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అనేది లేకపోతే, ఇంతకుముందు మీకు ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్లో మాట్లాడుకున్నాం, IQ లెవెల్స్. ఇంటెలిజెన్స్ని బట్టి మన యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్లో ఫిట్నెస్ ఉన్న, ఫిజికల్ ఆస్పెక్ట్స్ బాగున్నా, బిహేవియరల్ ఆస్పెక్ట్స్ బాగున్నా, ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్ పూర్ అంటే మనం వీ కెనాట్ విన్ కదా. కాబట్టి ఇంటెలిజెన్స్ కూడా మనకి స్ట్రెంగ్త్ కింద కౌంట్ అవుతుంది. అండ్ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీ సపోర్ట్ అంటే సపోజ్ మన ఫ్యామిలీ, మన ఇంట్లో వాళ్ళు, మన వైఫ్, పేరెంట్స్, చిల్డ్రన్ అందరూ కూడా కోఆపరేటివ్గా ఉన్నప్పుడు వీ కెన్ డూ వండర్స్. అంతేగాని ఇంట్లోనే మనకి ఎగ్నెస్ట్గా ఉన్నప్పుడు మనం వీ కెనాట్ ఫోకస్ ఆన్ అవర్ గోల్, టార్గెట్ మీద మనం ఫోకస్ చేయలేం. కాబట్టి మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉందో అది మనకి ఎప్పుడు కూడా పే చేస్తుంది. అండ్ సెకండ్ ఫైనల్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే మనం ఉన్న లొకేషన్ బట్టి కూడా మన యొక్క రిజల్ట్ ఆధారపడి అది కూడా మన స్ట్రెంగ్త్ అవుతుంది. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న చోట మనం బాగా చేయగలుగుతాం. లేని చోట ఉన్నప్పుడు, రిమోట్ ఏరియాస్లో మనం ఉన్నామంటే వీ కెనాట్, వీ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ సర్టెన్ థింగ్స్. కాబట్టి ఇవన్నీ కూడా మన స్ట్రెంగ్త్స్ అవుతాయి. అంటే మన హెల్త్, మన యొక్క వెల్త్, మన ఇంటెలిజెన్స్, మన ఫ్యామిలీ సపోర్టు, మన ఫ్రెండ్స్ సర్కిల్, మన ఎన్విరాన్మెంట్, ఇలాంటివన్నీ కూడా మనకి స్ట్రెంగ్త్స్ కింద కౌంట్ అవుతాయి. అలాగే సెకండ్ వన్ వీక్నెసెస్. స్పోర్ట్స్లో W మీన్స్ వీక్నెసెస్. మన వీక్నెసెస్ ఏమిటి అనేది, ఇది కూడా మనం ఫిజికల్ ఆస్పెక్ట్స్లో మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. మన యొక్క బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి అనేది. మన బలాలు ఏమిటి, ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మన స్ట్రెంగ్త్సే కదా. అలాగే మన బలహీనతలు ఏమిటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ మెమరీ పవర్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఇలాంటివన్నీ కూడా మన వీక్నెసెస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మన వీక్నెసెస్, మనం ఏదన్నా ఒకటి చేయాలనుకున్నప్పుడు సపోజ్ మనకి ఇల్నెస్ వచ్చిందనుకోండి, అంటే ఆరోగ్యం బాగాలేదు,
అప్పుడు డాక్టర్ అడ్వైజ్ చేస్తే రెస్ట్, అప్పుడు వీ కెనాట్ పెర్ఫామ్, అది మనకి మైనస్ అయిపోతుంది కదా. అలాగే మనకి సపోజ్ గోలే లేదనుకోండి, ఇప్పుడు మన వీక్నెస్ అంటే ఏమిటి, ఒక గోల్ పెట్టుకుని మనం చేస్తున్నప్పుడు మనకి రిజల్ట్ ఏదైనా ఆశిస్తాం. అసలు గోలే లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు గోల్ అంటే ఏం క్లారిటీగా ఉండదు, వాళ్ళు పెట్టుకోరు. కొంతమంది మల్టిపుల్ గోల్స్ పెట్టేసుకుంటారు, అంటే అనేకమైన గోల్స్ అన్నీ కావాలనుకుంటారు. సో అది కూడా సాధ్యం కాదు, అది కూడా వీక్నెస్ అవుతుంది. గోల్ లేకపోవడం వీక్నెస్సే, ఎక్కువ గోల్స్ పెట్టేసుకుని వాళ్ళు ఫోకస్ లేకుండా ఉండటం కూడా వాళ్ళకి వీక్నెస్. కొంతమందికి రిసోర్సెస్ ఉండవు, అన్నీ కూడా అంటే వాళ్ళకి కావాల్సినవి, పలానా నాకు ఇది కంప్యూటర్ కావాలంటే కంప్యూటర్ ఉండదు, పర్టికులర్ బుక్ ఏదో కావాలి రెఫర్ చేద్దామంటే అది అందుబాటులో ఉండదు, లేదంటే ఒక సిటీ అట్మాస్ఫియర్ ఏదో కావాల్సి ఉంటుంది, అది ఉండదు. ఇవన్నీ కూడా మనకి రిసోర్సెస్ ప్రాబ్లం అవుతుంది. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా, అది కూడా వీక్నెస్. డబ్బులు లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఏ పని చేయలేరు కదా. నెక్స్ట్ మనకి కొన్ని టూల్స్, మన యొక్క స్కిల్స్, మనకు కొన్ని టెక్నికల్ నాలెడ్జ్ ఇదంతా అవసరం ఉంటుంది. అది లేకపోయినా, అవి తెలిసిన వాళ్ళు మనకి సపోర్టివ్గా లేకపోయినా, దట్ ఈస్ అవర్ వీక్నెస్ అవుతుంది. అంటే మనకి గైడ్ లేకపోవడం, అంటే కొంతమందికి వాళ్ళకి గైడ్, గురువు, ఒక కోచ్ ఉంటారు, యూ డూ లైక్ దిస్ అని చెప్పడం, అలా మనం చెప్పగలిగితే మన స్ట్రెంత్ అవుతుంది. అలాంటి వాళ్ళు లేకపోతే మనకు వీక్నెస్ అవుతుంది. అంటే మనం ప్రాపర్గా గైడ్ చేసే వ్యక్తి కూడా మనకు చాలా అవసరం. ఎంత గొప్ప స్పోర్ట్స్ పర్సన్ అయినా, ఎంత గొప్ప యాక్టర్ అయినా, ఒక డైరెక్టర్ అనేవాడు గైడ్ చేస్తాడు యాక్టర్ని ఏం చేయాలి అనేది. అలాగే ఒక కోచ్ ఉంటాడు, ఎంత క్రికెటర్, పెద్ద క్రికెటర్ సచిన్ తెండూల్కర్ లాంటి వాళ్ళకు కూడా కోచ్ లేకుండా వాళ్ళు ఆ స్థాయికి రాలేదు కదా. సో అట్ ఎవరి స్టేజ్ వీ నీడ్ సమ్ గుడ్ గైడ్ ఆర్ మెంటర్ ఆర్ కోచ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అలాగే ఫ్రెండ్స్ కూడా, మన ఫ్రెండ్స్ ఆర్ మనకి స్ట్రెంత్ అవుతారు ఎప్పుడు కూడా, అవర్ ఫ్రెండ్స్ ఆర్ అవర్ స్ట్రెంత్స్. కానీ ఆ ఫ్రెండ్స్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ అనేది చాలా రేర్ అయిపోయింది. అంటే పూర్వకాలం లెక్కలు వేరు, అప్పుడు చదువుకునే విధానం వేరు, అందరూ ఫ్రెండ్లీగా ఉంటూ కలిసికట్టుగా ఉంటూ పాటలు అన్నింటితో గడుపుతూ హ్యాపీగా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఏర్పడి ఉండేవారు. వాళ్ళంతా జీవితకాలం కంటిన్యూ అవుతూ ఉంటారు మంచి వాళ్ళు అయితే. సో ఇప్పటి రోజుల్లో ఆ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్ లేదు, ఎవరికి వాళ్ళే ఉరుకుల పరుగుల మీద వెళ్లాల్సి వస్తుంది. లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ దేర్, ఎవరి దృష్టి వాళ్ళ స్టడీస్ మీదే ఉంటుంది తప్ప ఫ్రెండ్షిప్ చేసుకోవడం, ఫ్రెండ్స్తో ఉండటం అనేది లేదు. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ అంటూ కలిపి ఉన్నప్పుడు కూడా దే ఆర్ ఆల్ సెల్ఫిష్ పీపుల్ ఎక్కువే. మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రూ ఫ్రెండ్స్ ఆర్ రేర్, కీప్ దమ్ విత్ కేర్ అన్నారు కదా, ఆ ట్రూ ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు చాలా నెగ్లిజిబుల్, కనిపించకుండా అయిపోయింది. ఇది కూడా మనకు వీక్నెస్ అవుతుంది అనమాట. సరి అయిన ఫ్రెండ్స్ మనకు హెల్ప్ఫుల్గా ఉంటే మనకు స్ట్రెంత్ అవుతుంది, లేకపోవడం మనకు వీక్నెస్ అవుతుంది. అట్లాగే మనలో కొంతమందికి లేజీనెస్ ఉంటుంది. లేజీనెస్ అంటే రేపు చేద్దాంలే, అది వీక్నెస్సే కదా. ప్రొక్రాస్టినేషన్, వాయిదా పడిపోతుంటుంది, అనుకున్న పని అనుకున్నది జరగదు. అలాగే కొంతమందికి నెగ్లిజెన్స్ ఉంటుంది, నిర్లక్ష్యం, చేద్దాంలే అన్న టైప్లో వాళ్ళకి అంత సీరియస్గా తీసుకోరు, అది కూడా వాళ్ళ వీక్నెస్ కింద లెక్క. అలాగే కొంతమందికి డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో మనకి సినిమాలు ఇంట్రెస్ట్ ఉండి పని అంత పక్కన పెట్టి సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదా టీవీ చూస్తూ గడిపేసే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా, ఈ రోజుల్లో అసలు సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ గురి కాని వాళ్ళు అంటే ఎవరూ లేరు. మనకుండే ఈ ఫేస్బుక్ కానీ, యూట్యూబ్లు కానీ, ఇవన్నీ కూడా జనం వాటి పట్ల ఆకర్షితులే వాళ్ళు. ఒక్కసారి మనం అందులోకి ఎంటర్ అయ్యామంటే బయటకు రావడానికి చాలా టైం పడుతుంది, అంటే అంత టైం మనకు వేస్ట్ అయిపోతూ ఉంది. పూర్వకాలం లెక్కలు అలా ఉండేవి కాదు. ఓకే, అది ఒకటి. అలాగే మనకి నాలెడ్జ్ లేకపోవడం, స్కిల్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా మనకి వీక్నెస్ కింద అవుతుంది. నెక్స్ట్ ఆపర్చునిటీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఎ క్యాండిడేట్ గోయింగ్ ఫర్ ఎ జాబ్, ఇన్ సెర్చ్ ఆఫ్ జాబ్, అప్పుడు ఏమవుతుంది, మనకు ఆపర్చునిటీ అంటే ఒక అవకాశం రావాలి, అంటే ఒక నోటిఫికేషన్ రావాలి. చాలా కాలం మన స్టేట్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయవు, ఎప్పుడో చేస్తాం, మెగా డిఎస్సి పెడతాం, లేకపోతే ఆ జాబ్ మేళా పెడతాం, ఇది పెడతాం అంటారు తప్ప, ప్రామిసెస్ తప్ప ప్రాక్టికల్గా ఉండట్లేదు. ఎప్పుడో వాళ్ళు రేర్గా పెడుతున్నా కూడా అప్పటికే కాంపిటీషను చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీస్ అనేది చాలా రేర్ అయిపోతుంది. అందుకని తెలివైన వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆపర్చునిటీస్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. దే డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ టు గివ్ దెమ్ ఎన్ ఆపర్చునిటీ, అలా జరుగుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ ఆపర్చునిటీస్లో మంచి శాలరీ ప్యాకేజెస్, ప్రమోషన్ ఆపర్చునిటీస్, మనం కోరుకున్న డిపార్ట్మెంట్లో ప్లేస్మెంట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఆపర్చునిటీస్ అవుతాయి అన్నమాట, మనకు అందుబాటులో ఉంటే. ఓకే, అంటే ఒక వ్యక్తికి ఒక జాబ్ వచ్చింది, అతను ఒక స్టేట్ ఎక్కడో అస్సాంలో వేసారనుకుందాం, వెళ్ళలేరు కదా, లేదా కాశ్మీర్లో వేశారంటే భయపడతారు వెళ్ళడానికి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నేపథ్యంలో. అలా కాకుండా నేటివ్ ప్లేస్లో వేస్తే, ఇప్పుడు ఆంధ్రా నుంచి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ఐఏఎస్ వాటికి డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళని పోస్ట్ చేస్తుంటారు కదా. సో ఈ ఆపర్చునిటీస్ ఏంటంటే వాళ్ళకి మనం కోరుకున్న ప్లేస్లో మనం కోరుకున్న ప్యాకేజ్తో మనకు లభించడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ. మనం ముఖ్యంగా మనకు నచ్చిన జాబ్ మనకు రావడం అనేది పెద్ద ఆపర్చునిటీ, అది ఒకటి. అండ్ ఫైనల్గా
థ్రెట్స్ ఏమిటంటే ఈ రోజుల్లో ఏదైనా ఏ పరీక్ష రాయాలన్నా కాంపిటీషనే, విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు అది ఒక బ్యాంకులో జాబ్ కోసం వెళ్ళాలంటే లక్షల మందితో పోటీ పడాలి. ఒక ఐఏఎస్ అవ్వాలంటే కూడా లక్షలాది మంది దేశవ్యాప్తంగా కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి చిన్న పోస్ట్కి విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి అది మనకి థ్రెట్ అనమాట. నెక్స్ట్ మన యొక్క బ్యాడ్ హిస్టరీ అండ్ బ్యాడ్ రెప్యుటేషన్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అది కూడా మనకి థ్రెట్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ లైఫ్లో చాలామంది ఆవేశంతో ఉద్యమాల్లో పాల్గొనడం, లేదా అల్లరి చిల్లర పనులు చేయడం, వాళ్ళ మీద పోలీస్ కేసులు రిజిస్టర్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి మిస్కాండక్ట్ కింద వస్తుంది. అది థ్రెట్ కింద మనకి మిగిలిపోతుంది అనమాట. దట్స్ ఎ బిగ్ థ్రెట్ టు ద పీపుల్. అండ్ ఆల్సో కొంచెం అన్ఫోర్సీన్ లాసెస్ వస్తూ ఉంటాయి. బిజినెస్ చేశారనుకున్నాం, అక్కడ అనుకోని ఉత్పాతాలు రావడం, లేదా న్యాచురల్ కెలామిటీస్ రావడం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా తీయాలనుకున్న వ్యక్తి సినిమా తీద్దామని అంత సెట్ చేసుకుని కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ సమయానికి తనకు చేయాలనుకున్న చోట బంద్ రావడం, లేదా వరదలు రావడం ఇలాంటివి వస్తున్నాయంటే న్యాచురల్ కెలామిటీస్ బియాండ్ హిస్ కంట్రోల్. అవన్నీ కూడా థ్రెట్స్ కింద లెక్క. అది న్యాచురల్ కావచ్చు, అన్యాచురల్ కావచ్చు, మ్యాన్మేడ్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఇవన్నీ కూడా మనకు థ్రెట్ అవుతుంది. అలాగా అల్టిమేట్గా ఇల్నెస్ కూడా సడన్గా ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ థ్రెట్స్. అంటే ఏదైనా ఒక అనుకున్నది సాధ్యం అవ్వాలి అంటే ఈ SWOT అనాలిసిస్లో మన యొక్క స్ట్రెంగ్స్ ఏమిటి, మన యొక్క వీక్నెసెస్ ఏమిటి, అలాగే మన యొక్క ఆపర్చునిటీస్ ఏమిటి, మనకున్న ఆపర్చునిటీస్, మనకు ఉండే థ్రెట్స్ ఏమిటి, వీటన్నింటినీ ప్రాపర్గా జడ్జ్ చేసుకుని మనం కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకుని ముందుకెళ్తే వీఆర్ బౌండ్ టు విన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేయండి. నన్ను మరిన్ని ఇలాంటి లెక్చర్స్, ఇలాంటి వీడియోస్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రోత్సహించండి. ధన్యవాదాలు.